కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఉద్దేశం ఏమిటంటే, తాతేమో అమెరికాకు వెళ్ళాడు, చెల్లేమో జైలుకు వెళ్లి వచ్చింది, అన్నేమో జైలుకు వెళ్ళబోతున్నాడు అని అర్థం. కనుక ప్రగతి భవన్ ఖాళీ అయిపోయింది అని టూలెట్ బోర్డు తగిలించి ఒక పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలంగాణ. ప్రగతి భవన్ ఖాళీ అవ్వడం కాదు, కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తే బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణలో ఖాళీ అయిపోతుంది. మరి కేటీఆర్ సవాల్ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? కేటీఆర్ ఏమని సవాల్ విసిరాడు? ఒక్క ఊరిలో 100% రుణమాఫీ అయినా నేను రాజీనామా చేస్తా, 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తా అని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రుణమాఫీ జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు అనేక సందర్భాల్లో. అంతేకాకుండా కనురెప్ప వేసి తెరిచే సమయంలో కూడా కరెంటు పోవట్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. కనుక కేటీఆర్ గారి యొక్క సవాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నా. మరి మీరేమంటారు?